హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాగ్లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలోని వాసవిధాం ప్రాంగణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద 90 అడుగులు ఎత్తున్న పంచలోహ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహంతో పాటు వాసవి మాత దేవాలయం విశేషాలు, అద్దాల మండపం విశేషాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో అన్నది ఇంకొంతమందికి చేరుతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ కనిపిస్తున్న ఈ మందిరంలోనే ప్రపంచంలోనే ఎత్తైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మందిరం పేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఋషిగోత్ర సువర్ణ మందిరం. ఈ మందిరంలోకి వెళ్ళే ద్వారం నుండే మనకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల విగ్రహం అయితే ఎంత బాగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇక మందిరం లోపలికి వెళ్ళి చూస్తే మందిరంలో పెద్ద పెద్ద గోడలతో, స్తంభాలతో, తలుపులతో మందిరం అయితే ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా. ఈ ఋషిగోత్ర సువర్ణ మందిరం నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నిలువెత్తు 90 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఆ అమ్మవారు చిరునవ్వుతో కుడి చేతిలో రామచిలుకతో, ఎడమ చేతిలో తామర పువ్వుతో కలకలలాడుతూ కనిపిస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడ కనిపిస్తున్న ఉత్సవమూర్తికి నమస్కరించుకొని చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు అయితే సమర్పిస్తారు. రెండు వైపులా గర్జించే సింహాలతో అమ్మవారు కలకలలాడుతున్నారు కదా. శ్రీ వాసవి మాత చరిత్రను క్లుప్తంగా చెబుతాను. పెనుగొండలో కుసుమశ్రేష్ఠి, కౌసుంబి అనే భార్యాభర్తలు ఉండేవారంట. వారికి పెళ్ళైన చాలా ఏళ్ల వరకు సంతానం లేరంట. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి మెచ్చిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌశంబిని భుజించమనటం. ఆ ఫలమును స్వీకరించిన కౌశంబికి 10 నెలల తర్వాత ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ కవలపిల్లగా పుట్టారంట. అందులో ఆడపిల్లకి ఉమామహేశ్వరి అంశతో పుట్టినందుకు వాసవి అని పేరు పెట్టారంట. ఇక మగబిడ్డకైతే విష్ణుమూర్తి అంశతో పుట్టినందుకు విరూపాక్షుడు అని పేరు పెట్టారంట. ఈ కమలలైన వాసవి, విరూపాక్షులు పెరిగి ఇద్దరు యుక్త వయసుకి వచ్చారు. ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడంట. అలా ఆ రాజు పెనుగొండ గ్రామం చేరినప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంట్లో ఉన్న సౌందర్యవతైన వాసవిని చూశాడంట. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని తన మంత్రిని కుసుమశ్రేష్ఠి వద్దకు పంపి వాసవితో తన వివాహానికి అనుమతి కోరాడట. కానీ కుసుమశ్రేష్ఠి మేము వైశ్యులము, క్షత్రియ రాజుతో వియ్యము అందుకోలేమని సమాధానం చెప్పారంట. దానితో రాజుకి కోపం వచ్చి ఎవ్వరు తన పెళ్లికి అంగీకరించకపోయినా వాసవిని గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని మంత్రితో మరలా కుసుమశ్రేష్ఠికి కౌరు పంపించాడట. దాంతో పెనుగొండ గ్రామ ప్రజలందరూ అయోమయంలో పడ్డారంట. ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడట. ఈ విషయము వాసవి తల్లికి తెలిసి అంబికా ఉమామహేశ్వరి అంశతో పుట్టిన వాసవి, నేను మానవ మాతృలను వివాహం ఆడను, నా జీవితం ఆ పరమేశ్వరునికే అంకితం అని చెప్పి ఈ వివాహాన్ని ఆపడానికి నేను అగ్ని ప్రవేశం చేస్తానని ఆ తల్లి సమాధానం చెప్పారట. ఆ తల్లిలో ఆ జగన్మాత అయిన పరమేశ్వరిని చూసిన కొంతమంది గ్రామ ప్రజలు కుటుంబాల్లో నుండి ఒక్కొక్కరు ఆ తల్లితో అగ్నిగుండంలో పడి ఆహుతి అవ్వటానికి కొంతమంది ముందుకు వచ్చారంట. అలా ముందుకు వచ్చిన 102 గోత్రాల కుటుంబాల వారి పేర్లు, గోత్రాలైతే ఈ ఋషిగోత్ర మందిరంలో వారి శిలలను ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళ గోత్రాలను చూపిస్తూ, పేర్లను చూపిస్తూ ఇక్కడ ఒక మ్యూజియం లాగా దేవస్థానం వారైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పైన శిలా విగ్రహాలను ఏర్పాటు చేసి
కింద ఒక మిర్రర్ లాగా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ గోత్రము, ఆ ఋషి పేరు వివరంగా రాశారు. ఇలా 102 గోత్రాల వారి పేర్లైతే ఇక్కడ సువర్ణ మందిరంలో, ఋషి గోత్ర మందిరంలో ఏర్పాటు చేశారు. తనని వివాహం చేసుకోవడానికి పెనుగొండ గ్రామంపై దండెత్తి వస్తున్న విష్ణువర్ధనుడిని ఆపడానికి ఆ తల్లైన వాసవీమాత అగ్నిగుండంలో ఆహుతయింది. ఆ తల్లి జగజ్జనని అంశని నమ్మిన 102 గోత్రాల కుటుంబాలలో వారిలో నుండి కుటుంబానికి ఒకరు వచ్చి ఆ తల్లితో పాటు ఆ అగ్నిలో ఆహుతయ్యారు. అలా ఆహుతైనప్పుడు ఆ తల్లిని తాకిన అగ్నిజ్వాలలు కూడా శాంతించి ఆ అగ్నిలో ఆ పరమేశ్వరి అంశతో పుట్టిన ఆ వాసవీమాత గ్రామ ప్రజలందరికీ అంబికాదేవిగా ప్రత్యక్షమయ్యిందంట. అలా ప్రత్యక్షమైన తల్లి తనతో ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని, తనతో ఆహుతైన గోత్రాల కుటుంబాల వారికి ఆ తల్లి కులదైవముగా ఉంటారని చెప్పారట. తనను పూజిస్తే అష్టైశ్వర్యాలు వాళ్ళకి వర్ధిల్తాయని కూడా ఆ తల్లి ఆ అగ్నిగుండంలో నుండి పలికారంట. అలాగా వాసవీమాత ఆర్యవైశ్యులకు కులదైవంగా మారారు. వాసవి తల్లిని వివాహం చేసుకోవడానికి పెనుగొండపైకి దండెత్తి వస్తున్న విష్ణువర్ధనుడుకు ఆ వాసవీమాత అగ్నిలో ఆహుతైన విషయము తెలిసి దిగ్భ్రాంతుడయ్యాడంట. ఆ సమయంలో విష్ణువర్ధనుడు రాజు తన సైన్యంతో ఉన్న చోట భద్రకాళి అమ్మవారు ప్రత్యక్షమయ్యి తన ఖడ్గముతో ఆ రాజును వధించారట. ఆ తరువాత ఆ తల్లి కోరిక మేరకు గ్రామ ప్రజలు ఆ తల్లి ఆహుతైన చోటే ఆ వాసవీమాత దేవాలయాన్నైతే నిర్మించారు. ఆ తల్లిని ఆ దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఋషిగోత్ర సువర్ణ మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తల్లిని దర్శించుకున్న తర్వాత భక్తుల సందర్శన నిమిత్తము ఈ వాసవీధాం ప్రాంగణంలోనే వాసవీధాం ట్రస్ట్ వారు ఒక చిన్న శివాలయం కూడా ఏర్పాటు చేశారు. ఈ శివాలయంలో ఆ పరమశివుడు నాగేంద్రుణ్ణి పడగగా ధరించి లింగారూపంలో దర్శనమిస్తూ చుట్టూ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలతో అయితే మనకి దర్శనమిస్తారు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ అయితే స్నానఘట్టము. భక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఋషిగోత్ర సువర్ణ మందిరం కుడివైపున శ్రీ వాసవి ట్రస్ట్ వారి నిత్యాన్నదాన ట్రస్ట్ అయితే ఉంటుంది. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కొరకు ఇక్కడ రూములు కూడా ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇదైతే ట్రస్ట్ వారి ఆఫీసు రూము. ఇక్కడ నుండి అద్దాల మండపానికి వెళ్ళవచ్చు. అద్దాల మండపానికి వెళ్ళటానికి ఇక్కడ టికెట్లు విక్రయిస్తున్నారు. మనిషికి 10 రూపాయలు టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల కొరకు ఇక్కడ రూమ్స్ అయితే ఎంత బాగా విశాలమైన ప్రదేశంలో ఎంత శుభ్రంగా ఏర్పాటు చేశారో చూశారు కదా ట్రస్ట్ వాళ్ళు. పచ్చటి వాతావరణంలో ఇక్కడ కనిపిస్తున్నదైతే యజ్ఞశాల. ఇక్కడ యజ్ఞాలు అవి కూడా నిర్వహిస్తారు. ఈ అద్దాల మండపంలో శ్రీ వాసవి తల్లి చరిత్రను వివరిస్తూ 10 నిమిషాలైతే లైట్ షో ఏర్పాటు చేశారు ట్రస్ట్ వారు.
చూశారు కదా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి వారి గాథను వివరిస్తూ అద్దాల మండపంలో మంచి లైట్ షో అయితే ఏర్పాటు చేశారు ట్రస్ట్ వారు. ఇప్పటి వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఋషిగోత్ర సువర్ణ మందిరం ప్రాంగణంలో గల విశేషాలైతే తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ అయితే శ్రీ వాసవి మాత దేవాలయాన్ని దర్శించుకుందాం రండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గోపురమే శ్రీ వాసవి మాత దేవాలయం యొక్క ప్రధాన గోపురం. ఈ గోపురం పైన పురాణ దేవత గాథలకు సంబంధించిన శిల్పాలైతే ఎంతో బాగా చెక్కారు. ఇక దేవాలయం లోపలికి వస్తే ఇక్కడ ఈ దేవాలయంలో నగరీశ్వరుడు కుడివైపున వాసవి మాతతో, ఎడమవైపున మహిషాసుర మర్దినితో మనకి దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో 2 నందులుండుట ప్రత్యేకత. ఈ దేవాలయంలో శ్రీ వాసవి మాత జన్మించిన వైశాఖ మాసం శుద్ధ దశమి నాడు, ఇంకా మాఘమాసంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ చేసిన శుద్ధ విదియ నాడు ప్రత్యేక పూజలైతే నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రుల సమయంలో కూడా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీ వాసవి మాత ప్రధాన దేవాలయానికి కుడివైపున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో అష్టలక్ష్ములను దర్శించుకోవచ్చు. ముందుగా ఈ దేవాలయంలోకి వెళ్ళగానే వినాయకుడైతే మనకి దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ స్వరూపంలో చుట్టూ అష్టలక్ష్ములతో మనకి దర్శనమిస్తారు. మొదటిగా ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి అమ్మవార్లైతే మనకి దర్శనమిస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో పెనుగొండ వాసవి శాంతిధామ్ విశేషాలైతే తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.